హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో జయంతి మూవీస్ వాళ్ళు అఫీషియల్గా దీపిక పదుకొనే గారిని కల్కి 2 మూవీలోంచి తీసేశారని అనౌన్స్మెంట్ చేశారు. అండ్ ఇంతకుముందు చూసినప్పుడైతే స్పిరిట్ నుంచి కూడా తీసేయడం జరిగింది. అండ్ అంతకుముందు అల్లు అర్జున్ గారు అట్లీ గారి డైరెక్షన్లో వస్తున్నప్పుడు కూడా దీపిక పదుకొనే గారిని పెట్టి మళ్ళీ తీసేయడం అయితే జరిగిందనమాట. సో అసలు దీని వెనుక ఉద్దేశాలు ఏంటి, అసలు ఇండస్ట్రీ వర్గాలు ఏమనుకుంటున్నాయో ఒక్కసారి ఇప్పుడు మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు, ఒకసారి చర్చిద్దాం. హాయ్ సార్, నమస్తే సార్. దీపిక పదుకొనే గారు ఏంటి సార్ ఈ మధ్య హాట్ టాపిక్ అయిపోతున్నారు? హాట్ టాపిక్ ఏం లేదు. ఇప్పుడు ఆమె షార్ట్ టర్మ్ అంటే మీరు తక్కువ డేట్స్తో నన్ను ఉపయోగించుకొని నా షూటింగ్స్లో ఉపయోగించుకోండి. మీరు లాంగ్ టర్మ్ షూటింగ్స్కి నాకు సరిపోదు. నేను సో మెనీ షూటింగ్స్కి నేను ఉన్నాను. నాకు మొత్తం నా మోడలింగ్ ఎక్కువ, నాకు మొత్తం టోటల్గా లగ్జరీ ఎక్కువ. ఆ టైప్లో ఇప్పుడు ఇవన్నీ లాంగ్ టర్మ్స్ అంటే మన సందీప్ వంగ గారు కానీ, లేకపోతే ఇప్పుడు మన వైజయంతి కానీ, లేకపోతే మీరు అల్లు అర్జున్ గారు, ఇవన్నీ లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ డేట్స్ స్పెండ్ చేయాలి. ఎక్కువ డేట్స్ ఆమె అక్కడ ఎక్కువ డేట్స్ స్పెండ్ చేసే పరిస్థితుల్లో ఆమె లేనట్టుంది. అందుకే అన్ని సినిమాల్లో ఆమె వెళ్లకుండా వాళ్ళే పంపించేస్తున్నారు బయటికి. ఆమెకి ఏంటంటే మెయిన్ యాడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు లగ్జరీ లైఫ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కువ డేట్స్ ఒకరికి ఇచ్చేది కాదు, చాలామందికి షార్ట్ టర్మ్ డేట్స్ ఇచ్చి షూటింగ్స్ చేసే పరిస్థితుల్లో ఆమె ఉంది. కాబట్టి రెండోది, ఆమె షూటింగ్ కూడా మనకు తెలిసిన పరిస్థితి ఏంటంటే ఆమె వచ్చే షూటింగ్లో కూడా మధ్యాహ్నం 1 గంట 2కి వస్తుంది. మళ్ళీ 2-3 షార్ట్స్ చేసి మళ్ళీ ప్యాకప్ చెప్పి మళ్ళీ కొంచెం 2 రోజుల తర్వాత వస్తుంది. అంటే కరెక్ట్గా షూటింగ్స్ కూడా ఫుల్ టైం చేసుకోకుండానే డైరెక్టర్ని నా డేట్స్ మీరు ఇట్లే చేసుకోవట్లేదు, నా టైమింగ్ ఇట్లే చేసుకోవట్లేదు అని అదే డైరెక్టర్ మీదే మనం నిందలు వేసేటట్టు ఇవన్నీ రూమర్స్ ఉన్నాయి. రూమర్స్ అని నిజమా, నేను ఆమెతో సినిమా చేయలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ ఇది బయట నుంచి వస్తున్న టాక్ ఇది. ఓకే, సో మెనీ కంప్లైంట్స్ కూడా ఛాంబర్కి కూడా వచ్చాయి. వచ్చినవన్నీ కూడా ఇలాంటివి కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అన్ని 100 కోట్లు 1000 కోట్లు సినిమా తీసినప్పుడు ఆమె మీద స్పెండ్ చేసి ఆమె మీద ఆలోచించినప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తారు. కనుక దీప్తి పదుకొనే బెస్ట్ ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్. ఆమె మంచి ఆర్టిస్ట్ అంటే కూడా మనకు క్రమశిక్షణ కావాలి. అలాగే అక్కడ లాంగ్ టర్మ్ అనేది ఆమె చేయలేను అనేది అర్థమవుతుంది మనకి. వాళ్ళు ఓపిక పట్టలేరు అని అర్థమవుతుంది. ఆమె షూటింగ్కి వచ్చి ఆ షూటింగ్లో మొత్తం టోటల్గా వాళ్ళ హీరోలు, ఎందుకంటే ఆమెను అనుకొని ఇంకొక 50 మంది ఆర్టిస్టులు ఉంటారు. ఒక సినిమాకి 40 మంది ఆర్టిస్టులు ఉంటారు, కాంబినేషన్స్ ఉంటాయి. ఆమె ఒక్కటి రాలేదనుకోండి 50 మంది డేట్స్ క్యాన్సిల్ అవుతాయి. ఆ డేట్స్ మళ్ళీ దొరకాలంటే కొన్ని నెలలు పడుతుంది. సినిమా బడ్జెట్ మొత్తం చాలా పెరిగిపోతుంది. కనుక వైజయంతి మూవీస్ ఆ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే మన సందీప్ వంగ గారు కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు అనుకుంటా. అలాగే బిజీ ఉన్న ఆర్టిస్టులతోని మొత్తం అందరూ చాలామంది బిజీ ఉంటారు ఆర్టిస్టులు. ఇప్పుడు ప్రభాస్ గారు అవ్వచ్చు, అందరూ బిజీ ఆర్టిస్టులే. మరి వాళ్ళందరూ ఆమె కోసం వెయిటింగ్ చేసే పరిస్థితి, హీరో కోసం వెయిటింగ్ చేయొచ్చు కానీ ఆమె కోసం వెయిటింగ్ చేసే పరిస్థితి తెచ్చుకోకూడదు అనేది ఒకటి. మన ఆ పరిస్థితి తెచ్చింది కూడా మనమే. ఇప్పుడు ఒక వ్యక్తిని హైప్ చేస్తుంది మనమే, లో చేస్తుంది మనమే. మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇండస్ట్రీలో ఒక ఆమె ఎవరో కొత్తగా వచ్చిన ఒక హీరోయిన్ ఉంది. ఆ అమ్మాయి సినిమా యాక్ట్ చేస్తే ఆమెకి క్రమశిక్షణ నేర్పించరు, డబ్బు నేర్పిస్తున్నారు ఆ మేనేజర్లు వచ్చి, వాళ్ళు లగ్జరీతనం నేర్పిస్తున్నారు. మ్యామ్ మీరు వెంటనే మీరు 1 o'clock వెళ్ళకూడదు, 1 గంట రెస్ట్ తీసుకొని డైరెక్టర్ చెప్పిన గంటకి వెళ్ళాలంటాడు ఆ మేనేజరు. అంటే అప్పుడంటే డిమాండ్ పెరుగుతుందంట. మీరు 18 లక్షలు తీసుకున్న హీరోయిన్ వచ్చి మీకు 5 కోట్లకి వెళ్ళిపోతుంది ఒక సినిమా హిట్ అయితే. మీకు అప్పుడే ఆల్రెడీ ఒక ఫ్లైట్ మామూలు సామాన్యం క్లాసు ఎకనామిక్ క్లాస్లో వెళ్ళే హీరోయిన్ ఈరోజు బిజినెస్ క్లాస్ కాదు, ఓన్ ఫ్లైట్ అంటే లగ్జరీ ఫ్లైట్. ఆ ఫ్లైట్ బుక్ చేయాలి. మళ్ళీ మీకు టీము, మళ్ళీ మేనేజరు, సపరేట్ మేకప్ మ్యాన్, సపరేట్ డిజైనరు, సపరేటు ఇవన్నీ మొత్తం సమకూరుస్తుంది ఎవరు? మన ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తే మేనేజర్లు. వాళ్ళకందరికీ నేర్పిస్తుంది ఎవరు? మన ఇండస్ట్రీ ఉన్న వ్యక్తులే. 5 స్టార్ హోటల్ టిఫిన్ నేర్పిస్తుంది ఎవరు? మన ఇండస్ట్రీ ఉన్న వ్యక్తులే. కార్వెన్లు నేర్పిస్తుంది ఎవరు? మన ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి. బెంజ్ కార్లు నేర్పిస్తుంది ఎవరు? మన ఇండస్ట్రీ. ఇది నాశనం అయిపోతుంది ఎవరు? నిర్మాత. నాశనం అయిపోతుంది నిర్మాత. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె కావాలని డిమాండ్ చేస్తుంది, డైరెక్టర్ పెట్టాల్సి వస్తుంది. ఆమె చెప్తున్న మాట చెప్పాల్సింది. అందుకని ఈ మేనేజర్ అనేవాడిని తీసుకొచ్చి ఫస్ట్ క్రమశిక్షణ నేర్పించాలి. ఈ హీరోయిన్ మేనేజర్లు ఉన్నారే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నేర్పించాలి క్రమశిక్షణ. అప్పుడు తెలుస్తుంది. అంటే డబ్బు పెట్టేవాడికి తెలుస్తుంది బాధ, అప్పు తెచ్చేవాడికి తెలుస్తుంది బాధ, వడ్డీ కట్టేవాడికి తెలుస్తుంది బాధ.
వీళ్ళకేం తెలుసు అని చెప్తున్నాను అనమాట. ఈ మేనేజర్ల పేర్లు చెప్పను కానీ చెప్తే పరువులు పోతాయి వీళ్ళకి, వేస్ట్. ఇంకా అంటే నేను ఎందుకు చెప్తానంటే ఇది మాట, ప్రతి దగ్గర లంచం అన్నట్టు ప్రతి దగ్గర దోపిడీ దోపిడీ దోపిడీ. మేడం 10 జ్యూసులు, మేడం మా ఫ్రూట్స్, మేడం బెంజ్ కారు, మేడం 5 స్టార్ హోటల్ టిఫిను, మేడం లాస్ట్కి సాయంత్రంకి వచ్చేటప్పటికి లైవ్ దోశలు, ఇవన్నీ తీస్తే 1,00,000 బిల్లు. మొత్తం ఆర్టిస్టులు లెక్కేస్తే ఆ నిర్మాత పరిస్థితి ఏంటి? ఇది ఒక బిగ్ హీరో చెప్పిన మాటలు, ఒక బిగ్ హీరో చెప్పిన మాటలు. ఇది అంటే ఒకళ్ళ పేరు చెప్పి ఆ స్టాఫ్ ఎలా తినేస్తున్నారో, ఆ నిర్మాతను ఎలా నాశనం చేసేస్తున్నారో చెప్పిన మాటలు ఇవి. అంటే మరి దాన్ని బట్టి అర్థం చేసుకోండి. నేను దీప్త పడుకోని కోసం చెప్పి ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, ఆ హీరోయిన్ని ఆ పరిస్థితి తీసుకొచ్చింది మనమే, ఆ లైఫ్ తీసుకొచ్చింది మనమే, ఆ లగ్జరీలు తీసుకొచ్చింది మనమే, ఆమె మొత్తం టోటల్గా షూటింగ్స్కి వచ్చి ఒక షాట్ చేసి వెళ్ళిపోయేటట్టు చేసింది కూడా మనమే. అంటే మేనేజర్లు. కనుక డైరెక్టర్ అర్థం చేసుకొని, నిర్మాత అర్థం చేసుకొని, మనం తెస్తున్న డబ్బు ఎక్కడి నుంచి, మన రాబడి ఎంత ఉంది, మన వడ్డీ ఎంత ఉంది, ఆ డబ్బు మనకు వర్కౌట్ అవుతుందా లేదా, ఇది కూడా ఒక బిజినెస్ ఏం చెయ్యండి తప్ప ఇది ఎంటర్టైన్మెంట్. పోతే నాకేంటి, ఒక ఫ్యాక్టరీ ఉంది, పోతే నాకేంటి, అమెరికాలో డబ్బు ఉంది, పోతే నాకేంటి, లండన్లో టీ తోటలు ఉన్నాయి అని ఇక్కడ నిజమైన సినిమా నిర్మాతకి మీరు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు సినిమా తీసే నిర్మాత ఎవరైనా సినిమా తీస్తున్నారా? సురేష్ బాబు లేదు, అరవింద్ గారు లేదు, బాగోలు ప్రసాద్ గారు అప్పుడప్పుడు తీస్తున్నాడు. ఇప్పుడు సినిమా తీసిన నిర్మాతలు ఎవరు సినిమాలు తీస్తున్నారు చెప్పండి నాకు? ఎవరైనా ఒక్క నిర్మాత సినిమా తీస్తున్నాడా? 100 కోట్లు ఆడుకుంటున్న వాళ్ళు తీస్తున్నారు, 100 కోట్లు ఆడుకుంటున్న వాళ్ళు తీస్తున్నారు. వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో మాకైతే తెలియదు, కానీ వాళ్ళే సినిమా తీయగలరు, వాళ్ళే చెప్పగలరు. ఒక హీరోకి ఇక్కడ మనం ఒక ఇది కొందాం అనుకున్నాం, 50 కోట్లు ఉన్నాయా బాబు, 1 అవర్లో పంపిస్తున్నాం అనేవారు ఇప్పుడు సినిమా తీయగలుగుతున్నారు. హీరోయిన్ అర్జెంటుగా ఏమండి నాకు అర్జెంటుగా నేను లండన్లో ఉన్నా, నేను షాపింగ్ చెయ్యాలి మేడం పంపిస్తున్నా. ఎంత అండి? ఎంత లేదండి, ఒక 60 లక్షలు పంపించాను షాపింగ్కి. ఒక హీరో ఒకడికి వెళ్తాడు, నేను పలానా హీరో, నేను అందాక 5 రోజులు షూటింగ్ లేదు కదా, నేను అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన చెప్పింది ఎందుకో తెలుసా? ఆ హీరో ఏం చెప్తాడంటే, అబ్రాడ్ వెళ్తున్నాను అంటే అర్థం ఏంటంటే, బిజినెస్ క్లాస్ టికెట్లో మొత్తం మా ఫ్యామిలీకి అందరికి వేయండి, అక్కడ రూమ్స్ వేయండి, అక్కడ మొత్తం నా బిజినెస్ కార్డులు ఇవ్వండి అని అర్థం. ఇది నా షాపింగ్ కార్డులు ఇవ్వండి అని అర్థం. ఆయన వెళ్తుంది, నేను వెళ్తాను, మీరు ఏమైనా అన్నీ చేసుకోండి అని చెప్పడం కాదు, ఇంటి ఇచ్చాడు. ఇది నిజం, ఇది నిజం, అదే అంటే ఇది నిజం. ఈ అబద్ధాలు లేవు దీంట్లో. కనుక మనమే పాడు చేసేస్తున్నాం, మనమే సర్వనాశనం చేసేస్తున్నాం. కనుక నేను ఎందుకు ఇవ్వాలి బాబు? ఇదిగో మీ రెమ్యునరేషన్లో తగ్గిస్తున్నానంటే, రేపు తగ్గిస్తే 2 రోజు డేట్ ఇవ్వడానికి భయం. సినిమా ఫ్లాప్ అంటే 2 రోజు డేట్ ఇవ్వడానికి భయం. మనం అప్పులు అయిపోయామంటే సినిమా డేట్ ఇవ్వడానికి భయం. ప్రతి దాంట్లో భయం గుప్పట్లో మనం బతుకుతున్నాం, చేతులు కట్టుకొని మనం బతుకుతున్నాం. డబ్బు ఉండేవాళ్ళం మనం, డబ్బు ఇచ్చేవాళ్ళం మనం, అప్పులు తీసుకునే వాళ్ళం మనం, మన పిల్లల్ని రోడ్లపై పడేసింది మనం. ఆఖరి పరిస్థితికి వచ్చేటప్పటికి మనం భయం గుప్పట్లో మన ఇండస్ట్రీలో బతుకుతున్నాం. కనుక ఆ భయం గుప్పట్లో నుంచి మీరు బయటకు వచ్చి లగ్జరీగా ఏం కావాలి ఏంటి అనుకుంటే మనకి ఈరోజు అన్నీ సమయంగా జరిగి దీప్తి పడుకునేలాగా ఇంకో హీరోయిన్ అవ్వకుండా ఉంటుంది. దీప్తి పడుకునేలాగా ఇప్పుడు ఆ నిర్మాతలకి దాదాపు కొన్ని కోట్ల నష్టం. ఆ సినిమా షూటింగ్ చేసినంత రీషూట్ చేసుకోవాలి, మళ్ళీ అంత నష్టం వచ్చింది కదా. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ఛాంబర్లో మన పెట్టి వసూలు చేసుకోవాలి. కానీ ఎలా చేసింది ఆమె? తెలివితేటలకు ఏం చేసింది? ఆమె నేను వస్తానంటున్నా, వాళ్ళు అంటున్నారు, నేను టైంకి ఇస్తున్నా, వాడుకోవట్లేదు వాళ్ళు. అంటే సింపుల్గా నార్త్ ఇండియాలో తెలివైన అమ్మాయి ఎవరనంటే దీప్త పడుకొని కదా. కనుక ఆమె తెలివితేటలుగా మన తెలుగు వాళ్ళని బురిడి కొట్టించింది. 100%. ఇంకెంతగా భరిస్తారు? భరించి కొన్నాళ్ళు ఉంటుంది, భరించిన తర్వాత ఓపిక ఉంటుంది కొన్నాళ్ళు. సహనం పోతే ఏం చేస్తారు? తోసేస్తాం బయటికి.
అలాగే అయిపోయింది. కనుక డైరెక్టర్స్ ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిర్మాతలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా మన బడ్జెట్ ఆలోచించండి, మన డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాం ఆలోచించండి, రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంటో ఆలోచించండి, మనకు టీ తోటలు ఏంటో ఆలోచించండి, మన అమెరికాలో వస్తున్న డబ్బు అనేది ఆలోచించండి, ఇవన్నీ వచ్చిన డబ్బు పోతే రేపు పిల్లలకి ఏమి ఇస్తాం ఆలోచించండి. కనుక అన్నీ ఆలోచించుకుంటే సస్యామలంగా ఇండస్ట్రీ బాగుంటుంది. ఆలోచించుకోకపోతే ఒకరు వెళ్తారు, ఇంకొకరు వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.